నమస్కారం, నేనే మీ శాలిని ప్రియ. సరికొత్త వార్తలతో మీ ముందుకు వచ్చేసింది మీ రన్ టీవీ తెలుగు. ఇంటర్నేషనల్ ఇష్యూస్ దగ్గర నుంచి మన లోకల్ అప్డేట్స్ వరకు ఎన్నో సంచలన విషయాలు ఈ రోజు వార్తల్లో నిలిచాయి. స్మార్ట్ గా స్పీడ్ గా నేటి టాప్ 5 వార్తలను ఇప్పుడు చూసేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మదనపల్లిలో డ్రైనేజీ సమస్యపై సిపిఐ నిరసన. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని ఈశ్వరమ్మ కాలనీ, బేకరీ కాలనీలలో గత 3 ఏళ్లుగా డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి వస్తోందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ ప్రజలు డిమాండ్ చేశారు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, క్యూలైన్లలో ప్రత్యేక ఏర్పాట్లు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వారాంతంలో శని, ఆదివారాల్లో దాదాపు 1,80,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోక అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు పాలు, తాగునీరు, అన్న ప్రసాదాలు నిరంతరాయంగా అందజేశారు. వీధి కుక్కల సంచారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. జనసమ్మర్ద బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తరలించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చాలనే పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. స్కూళ్లు, హాస్పిటల్స్ వంటి చోట్ల నుండి తరలించిన శునకాలను మళ్లీ అదే ప్రాంతాల్లో వదిలేయవద్దని స్పష్టం చేసింది. ప్రజలపై, ముఖ్యంగా చిన్నారులపై జరుగుతున్న దాడుల దృష్ట్యా రేబీస్ సోకిన విపరీత ప్రవర్తన గల కుక్కలకు కారుణ్య మరణం ప్రసాదించేందుకు అనుమతించింది. ట్రంప్ నెతన్యాహులను హతమార్చితే 560 కోట్ల బహుమతి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చిన వేళ ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులను హతమార్చిన వారికి $58 మిలియన్ అంటే సుమారు 560 కోట్ల రూపాయలు రివార్డ్ ఇచ్చేలా బిల్లు సిద్ధం చేస్తున్నట్లు ఇరాన్ వెల్లడించింది. గతంలో జరిగిన దాడుల్లో ఖమేనీ మరణించిన ఘటనకు ప్రతీకారంగా ఇరాన్ పార్లమెంటులో ఈ బిల్లుపై త్వరలోనే ఓటింగ్ జరగనుంది. వాహనదారులకు షాక్. వారం రోజుల్లోనే రెండోసారి పెరిగిన ధరలు. అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్ల కారణంగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు లీటర్కు మరో 90 పైసలు పెంచాయి. వారం రోజుల్లోనే ధరలు పెరగడం ఇది రెండోసారి కాగా, ఈ తాజా పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర $111.88, అలాగే డీజిల్ ధర $99.95 చేరుకుంది. ధరల నియంత్రణ కోసం కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ ఈ పెంపు తప్పలేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఇప్పటి వరకు ఉన్న టాప్ న్యూస్ అప్డేట్స్. మరి వారం రోజుల్లోనే 2 సార్లు పెరిగిన ఈ పెట్రోల్, డీజిల్ ధరలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన రన్ టీవీ తెలుగు ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నేనే మీ శాలిని ప్రియ, సైనింగ్ ఆఫ్.